హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇవాళ మనం శారదాపీఠం వైపు వచ్చాము. శృంగేరి మహాపుణ్యక్షేత్రం, ఆది శంకరాచార్యుల వారి మఠం, అలాగే విద్యకి నిలువైన సరస్వతి మాత శారదాంబ సన్నిధికి వచ్చాము. అలాగే చాలా గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి కూడా సందర్శించాము. అది పురాతన గుడి. విద్యాశంకర, విద్యా గణపతి, దుర్గా మాతలు ఉన్నారు లోపలికి ప్రొహిబిటెడ్ ఫొటోస్, వీడియోస్. ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంది. అట్లాగే చుట్టూ ప్రాకారం కూడా చాలా పెద్దది. ఆ గోపురాలు అవి చూడండి, బంగారు తాపడంతో చేయించారు మొత్తం గుడి. అక్కడ పంచె కట్టుకునే వచ్చేవారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు పంచ కండువా కట్టుకుని మాత్రమే లోపలికి వెళ్ళాలి. ప్యాంట్లు ఎలో చేయరు. ఆడవారికి చీర కానీ లేదా చుడిదార్స్, అంతేగాని జీన్స్ కానీ ఏదైనా కానీ అనుమతించరు. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది, చూపిస్తాను ఫ్రెండ్స్. కాలువ పడవలు కూడా ఉన్నాయి. బోటింగ్ ఇప్పుడైతే చేయట్లేదు, కానీ మామూలుగా బోటింగ్ ఉన్నట్టుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు కుదిరితే బోటింగ్ చేయండి. మనకి మిగతా చిన్న చిన్న గుళ్ళు అన్నాను కదా, అవి కూడా చూద్దాం. బ్రహ్మంగారి కూడా గుడి ఉంది ఇక్కడ, కాకపోతే ఇందాక మూసి ఉంది, ఇప్పుడు ఏమైనా తెరిచి ఉందేమో చూడాలి. బ్రహ్మంగారికి గుళ్ళు ఉండవు కదా అసలు. చిన్న చిన్న పాపలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. శారదా మహాపీఠం. జగద్గురు శ్రీ సురేషామాచ్. నువ్వు బెల్లు కొట్టినప్పుడు సౌండ్ వేసి బెల్లు కొట్టి కూడా లేవలే. గరుడా టెంపుల్. జనార్దన టెంపుల్.
ఆంజనేయ స్వామి టెంపుల్. ఇందాక చెప్పాను కదా మీకు, బ్రహ్మ దేవుడిది. అయినా రైట్, ఓకే ఓకే. ఈ వీడియో తీయకూడదు అన్నారు, మనం తీయట్లేదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ కిష్ బ్లాగ్స్. Please like, share and subscribe.